వెల్కమ్ బ్యాక్. జ్ఞానవాపి మసీదు వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. వివాదంపై సర్వే నివేదికను ప్రత్యేక బృందం వారణాసి కోర్టుకు సమర్పించింది. దానిని పరిశీలించేందుకు సిద్ధమవుతున్న ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు నిలువరించింది. ఉత్తరప్రదేశ్లోని జ్ఞానవాపి మసీదులో సర్వే వ్యవహారంపై వారణాసి కోర్టు, సుప్రీంకోర్టులో విచారణలు జరిగాయి. శుక్రవారం తాము విచారణ చేపట్టే వరకు దిగువ కోర్టు విచారణను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీడియోగ్రఫీ సర్వేను వ్యతిరేకిస్తూ అంజుమన్ ఇంతిజామియా మసీదు నిర్వహణ కమిటీ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణను కొనసాగించింది. అయితే ఈ విచారణను శుక్రవారానికి లేదా మరో రోజుకు వాయిదా వేయాలని హిందూ సంఘం తరపు న్యాయవాది కోరారు. The Supreme Court decide the matter, and after Supreme Court decides the matter, there will be complete clarity that how the trial court will proceed and how this case will proceed further. I am appearing for all five plaintiffs, all five ladies. So we will file our response or additional documents or whatever by tomorrow, and when we will narrate our case before the Honorable Supreme Court, and once the Supreme Court will decide, then only we will proceed further. As of now, nothing is in my knowledge. Once they will file, we will let you know. Thank you. హిందూ సంఘం తరపు న్యాయవాదికి వ్యతిరేకంగా విచారణను గురువారమే కొనసాగించాలని మసీదు కమిటీ తరపు న్యాయవాది హుజైఫా అహ్మదీ అభ్యర్థించారు. దేశంలోని అనేక మసీదులను సీల్ చేయాలని వివిధ కోర్టులకు దరఖాస్తులు అందుతాయనేది పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదన. అందుకే జ్ఞానవాపి మసీదులో కొలను చుట్టూ ఉన్న గోడను కూల్చివేయాలని కూడా దరఖాస్తు అందించారని మసీదు కమిటీ తరపు న్యాయవాది వివరించారు. హిందూ ముస్లింల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ ఈ ఇష్యూపై ఇప్పటికే 50కి పైగా పిటిషన్లు నమోదైనట్లు తెలియజేశారు. తోటి న్యాయమూర్తులతో చర్చలు జరిపి నివేదికలను పరిశీలించి విచారణ ప్రారంభిస్తానని తెలిపారు. వీడియోను సీల్డ్ కవర్లో న్యాయస్థానానికి సమర్పించారు కోర్టు కమిషనర్ అజయ్ ప్రతాప్ సింగ్. हमारी रिपोर्ट तो 10:15 पर सबमिट कर दी गई है. अब वो माननीय न्यायालय का जुरिडिक्शन है. हम लोगों ने तो सबमिट कर दिया है. रिपोर्ट में 12 पन्ने की रिपोर्ट है और 14 तारीख की अलग रिपोर्ट है, 15 तारीख की अलग रिपोर्ट है, 16 तारीख की अलग रिपोर्ट है. तीनों रिपोर्ट जो है एक साथ कर दिया गया है, डेट वाइज किया गया है. प्लस उसके अलावा जो वीडियोग्राफी कराई गई थी उसकी चिप है, फोटोग्राफी कराई गई थी उसकी चिप है. सब उसी में रख करके, और जो हम लोगों ने वाराणसी विकास प्राधिकरण से शासन के द्वारा मांगा गया था कि ड्राफ्ट्समैन दे, तो ड्राफ्ट्समैन भी थे. उन्होंने भी नक्शा पूरा बनाया हुआ है, पूरा मेजरमेंट किया है. उसकी भी कापी उसी रिपोर्ट के साथ संलग्न है. వారణాసి కోర్టుకు ఇచ్చిన నివేదికలో పలు షాకింగ్ విషయాలు కమిటీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. జ్ఞానవాపి మసీదు గోడలపై హిందూ రాతలు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. దీంతో పాటు మసీదులో ఆలయ అవశేషాలను గుర్తించినట్లు సమాచారం. విగ్రహాల ముక్కలు ఉన్నాయని కోర్టుకు తెలిపింది. నివేదికలో స్వస్తిక్, శేషనాగు గుర్తులు ఉన్నట్లు తెలిపిన కమిటీ శిలాఫలకాలపై కమలం పువ్వులను గుర్తించినట్లుగా తెలుస్తోంది. సింధూర వర్ణంలో 4 దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయని, శృంగార గౌరీదేవి మాతా మందిరానికి చెందిన ఆనవాళ్లు ఉన్నట్లు కమిటీ నిర్ధారించినట్లు తెలుస్తోంది. 12 पन्नों की रिपोर्ट होगी और उसमें वीडीए के स्किल्ड ड्राफ्ट्समैन द्वारा 3 फ्लोर का पूरा बना हुआ है मैप, और 1-2 मैप लेके आए थे वादी पक्ष के लोग, उसको भी मैंने सबमिट कर दिया. उस समय दिखाए थे, तो सब चीज़ें सबमिट है और एकदम हम लोगों ने निष्पक्ष तरीके से बिना किसी भेदभाव के रिपोर्ट बना के सबमिट कर दी. ये इस पे कोई टिप्पणी नहीं करना. हमने अपनी रिपोर्ट दाखिल कर दी है, उसको आप लोग देख लीजिए. तो सर्वोच्च न्यायालय का आदेश सर्वोपरि है, उसको सबको मानना है. जो सर्वोच्च न्यायालय आदेश देगी उसका अनुपालन किया जाएगा. వారణాసి కోర్టు ఆదేశాలపై ఏర్పాటైన ప్రత్యేక సర్వే బృందం 3 రోజుల పాటు జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించింది. మసీదు మధ్యలో శివలింగం బయటపడింది అంటూ సర్వే బృందం సభ్యుడొకరైన అజయ్ మిశ్రా మీడియాకు లీకులు ఇచ్చారు. मैंने जो किया हुआ है, मैंने 10% किया हुआ है, वो भी बाहरी हिस्से का किया हुआ है, जो कि जहाँ सभी लोग आते जाते रहते हैं, कोई भी देख सकता है उसको. हाँ, ये है कि जो मैंने सर्वे किया हुआ है उस पूरे अंश को अगर मिलान किया जाए, जो बैरिकेडिंग के अंदर विवादित स्थल बताया जाता है, उसकी पश्चिमी दीवार से अगर उसका मेल कराया जाए तो वह अवशेष उसी मंदिर उसी दीवार के अवशेष दिखाई देंगे आपको. సమాచారం బయటకు పొక్కడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం అతన్ని ఈ వ్యవహారం నుంచి తప్పించింది. మిగతా బృందం తమ సర్వే పూర్తి చేసి వారణాసి కోర్టుకు సమర్పించింది. మరోవైపు శివలింగం కనిపించిన చోట తక్షణమే పూజలకు అనుమతించాలని కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది. మసీదు మొత్తాన్ని పురావస్తు శాఖ సర్వే చేయాలని డిమాండ్ చేశారు.
మసీదు వ్యవహారంపై నిర్ణయం తీసుకునేందుకు వారణాసి కోర్టు కూడా సిద్ధమైంది. జ్ఞానవాపి మసీదు వివాదంపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు సర్వే నివేదికపై వారణాసి కోర్టు ఆదేశాలు ఇస్తే మొత్తం కేసుపై ప్రతికూల ప్రభావం పడుతుందని భావించినట్లు తెలుస్తోంది. అందుకే శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేపడతామని, ఆలోపు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని వారణాసి కోర్టుకు సూచించింది. దీంతో వారణాసి కోర్టులోనూ విచారణకు బ్రేక్ పడింది. వారణాసి కోర్టులో విచారణను సుప్రీంకోర్టు నిలిపివేయడానికి కీలక కారణాలు కనిపిస్తున్నాయి. వారణాసి కోర్టు ఆ ప్రాంతాన్ని మూసివేయాలని ఆదేశించినట్లయితే శివలింగం కనిపించిందని చెప్పబడుతున్న వజుఖానా ధ్వంసం చేస్తారు అనే భయంతో సుప్రీంకోర్టు ఈ చర్య తీసుకుందని అంటున్నారు నిపుణులు. అందుకే వారణాసి అధికారులతో రిజర్వాయర్ ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంతాన్ని మూసివేసింది. జ్ఞానవాపి మసీదు కాశీ విశ్వనాథ్ ఆలయ సముదాయం వద్ద శాంతి భద్రతల పరిస్థితిని నివారించడానికి సిఆర్పీఎఫ్ సిబ్బంది వజ్ఖానా తలుపుల వద్ద మోహరించారు. క్యాంపస్ లో భద్రతను డిప్యూటీ ఎస్పీ ర్యాంక్ అధికారి సిఆర్పీఎఫ్ కమాండెంట్ పర్యవేక్షిస్తున్నారు. జ్ఞానవాపి మసీదులో శివాలయ వివాదం ఇప్పటిది కాదు. దాదాపు 3 దశాబ్దాలుగా ఈ వివాదం కొనసాగుతోంది. ప్రస్తుతం కోర్టు జరిపిన ఆర్కియాలజికల్ సర్వేలో శివలింగం బయటపడడం దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తోంది. వారణాసి విశ్వనాథ ఆలయానికి ఆనుకొని ఉన్న జ్ఞానవాపి కాంప్లెక్స్ లో పూర్వం శివాలయం ఉండేదని, పాత టెంపుల్ కాంప్లెక్స్ గోడను ఆనుకొని ఉన్న దైవ ప్రతిమలకు నిత్య పూజలు చేసుకునేలా అనుమతించాలి అంటూ 2021లో ఢిల్లీకి చెందిన విశ్వవేదిక్ సనాతన్ సంఘ్ అనే సంస్థకు చెందిన 5 మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో జిల్లా కోర్టు జడ్జి రవికుమార్ దివాకర్ ఈ ప్రాంతంలో వీడియోగ్రఫీ సర్వే జరిపేందుకు ఓ కమిటీని వేశారు. ఆ విచారణ కమిటీని జ్ఞానవాపి మసీదు నిర్వాహక కమిటీ లోనికి రానివ్వలేదు. దీంతో మళ్లీ కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. 3 రోజుల పాటు కఠిన ఆంక్షలు నిర్బంధం మధ్య కమిటీ సర్వే పూర్తి చేసింది. और अच्छे से हुआ है. पूरा न्यायालय को सौंप दिया गया है. न्यायालय जो भी न्याय करेगा पूरा विश्वास है कि सत्य की जीत होगी. और मेन जो जहाँ पे शिवजी मिले हैं वहाँ पे हम लोग यही चाहते हैं कि वहाँ वजू न किया जाए. वहाँ पे मैंने सुना मछलियाँ भी हैं, तो मछलियाँ रहे, मुझे उससे कोई आपत्ति नहीं. जीव है वो, तो इसलिए उससे कोई आपत्ति नहीं. लेकिन वहाँ पे वजू जो किया जाता है वो ना हो, इसका हम लोग को घोर, क्योंकि ये तकलीफ दे है. ఈ సర్వేలో జ్ఞానవాపిలోని ఒక కొలనులో శివలింగం బయటపడింది. దీంతో ఇక్కడ ఒకప్పుడు శివాలయం ఉండేది అన్న వాదనలకు బలం చేకూరినట్లయింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శివలింగం లభ్యమైన వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శివలింగం కనిపించిన విషయం తెలియగానే స్థానిక కోర్టు వెంటనే ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని, అక్కడికి ఎవరు వెళ్లకుండా జాగ్రత్త పడాలి అని అధికారులను ఆదేశించింది. శివలింగం లభించిన ప్రాంతాన్ని సీల్ చేయాలని వారణాసి సిటీ సివిల్ కోర్టు ఆదేశించడం, ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టుకు ఎక్కడంతో మరింత హాట్ టాపిక్ గా మారింది. అంజుమాన్ ఇంతిజామియా మసీదు మేనేజ్మెంట్ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వారణాసి సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేసింది. ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే విధించాలని, మసీదులో యథాతథ స్థితిని కొనసాగించాలని మసీదు కమిటీ తరపున సీనియర్ అడ్వకేట్ అహ్మదీ వాదనలు వినిపించారు. ఆ పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులను నిలిపివేసింది. ముస్లింలు అక్కడ నమాజు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసింది. అదే సమయంలో శివలింగం దొరికిన ప్రాంతానికి రక్షణ కల్పించాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో మసీదు కమిటీ పదే ప్రార్థనా స్థలాల చట్టం 1990ని ప్రస్తావించింది. ట్రయల్ కోర్టు తీర్పు ఈ చట్టాన్ని ఉల్లంఘించిందని వాదించింది. అందువల్ల ఈ కేసులో ప్రార్థనా స్థలాల చట్టం 1990 కీలకం కానుంది. चाहे काशी हो, यहाँ हो, चाहे मथुरा हो, पर कोई भी मंदिर में अगर ऐसी कोई पुरानी चीज़ें हैं जिससे शक है तो उसको अगर लोगों को अलाउ किया जाए और किसी तरह से इसका सर्वेक्षण किया जाए तो उसमें कोई गलत नहीं है. देखिए, भोलेनाथ के तो पक्ष में रहेगा, क्योंकि डेफिनेटली हम भी विश्वास के साथ आए हैं और इसमें कोई संदेह नहीं है हमको. और बाकी तो आस्था से हम जुड़े हैं, तो हमें पूरा विश्वास है कि कोर्ट का फैसला हमारे पक्ष में आएगा. इन द सेंस सही पक्ष में आएगा. जो सही है वो हम जानते हैं कि जो है उसमें कोई बात दो राय नहीं है. किसी तरह से किसी को कोई शक भी नहीं होना चाहिए.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఇంతకాలం బాబ్రీ మసీదు వివాదం కొనసాగింది. మొత్తానికి అక్కడ రామ మందిరాన్ని నిర్మించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో నిర్మాణ పనులు మొదలయ్యాయి. యూపీలో బాబ్రీ మసీదు తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్న మరో మసీదు జ్ఞానవాపి మసీదు. చరిత్ర చెబుతున్న ప్రకారం 2000 ఏళ్ల కిందట విక్రమాదిత్యుడు కాశీ విశ్వనాథుడికి ఇక్కడ ఆలయం కట్టించాడు. 1194లో మహ్మద్ ఘోరీ సైన్యాధిపతి కుతుబుద్దీన్ ఐబక్ కన్నౌజ్ రాజును ఓడించినప్పుడు ఆ ఆలయాన్ని కూల్చివేశారు. ఆ తర్వాత 1211లో గుజరాత్ రాజు ఒకరు ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆ తర్వాత 1458లో మళ్లీ హుసేన్ షా షర్కీ హయాంలో కూల్చివేసినట్లు చెప్తున్నారు. ఔరంగజేబు మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత 1669 ఏప్రిల్ 4న కాశీ విశ్వనాథుడి గుడిని కూల్చివేసి అదే ఆలయ గోడల మీదుగా ఇప్పుడున్న మసీదుని నిర్మింపచేశాడు. గర్భగుడిలోని విశ్వేశ్వరుడి జ్యోతిర్లింగాన్ని కూడా ధ్వంసం చేస్తారేమోనన్న భయంతో అక్కడి పూజారి శివలింగాన్ని పెకిలించి అక్కడే ఉన్న జ్ఞానవాపిగా పిలిచే బావిలో పడేసినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. అలాగే ఆ పూజారి కూడా అదే బావిలో దూకి ప్రాణత్యాగం చేసినట్లు చెప్తున్నారు. ఆ బావి పేరిటే ఆ మసీదుకు జ్ఞానవాపి మసీదు అని పేరు వచ్చింది. ఈ మసీదు దక్షిణపు గోడలను పరిశీలిస్తే రాతి శిలాతోరణాలు చెక్కడాలు కనిపిస్తాయి. దీంతో ఇక్కడ ఆలయం ఉండేదని అనిపిస్తుంది. అయితే ఈ గోడను స్థానిక ముస్లింలు కిబ్లా గోడగా పిలుస్తారు. मुसलमानों से कोई मतलब नहीं, अगर कोई चीज़ मिल रही है और जिस तरीके से मान्यता है हिंदुस्तान में शिवलिंग की, तो वो शिवलिंग ही है. इसको हम सभी लोग मानते हैं. हिंदू पक्ष में ही आएगा फैसला, तो हमारे पक्ष में आएगा. और मंदिर परिसर के अंदर है और आप सभी लोग, हम सभी लोगों को मालूम है वो शिवलिंग ही है. और जो फैसला आएगा सरकार का और या कोर्ट का, वो हम लोग सभी को मंजूर होगा और वो हिंदू पक्ष में ही होगा. 1742లో మరాఠా సుబేదార్ మల్హర్ రావు హోల్కర్ కాశీ ఆలయానికి పూర్వ వైభవం తేవాలని నిర్ణయించారు. అయితే అప్పటి పాలకులైన లక్నో నవాబుల కారణంగా ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తర్వాత ఆయన కోడలైన అహిల్యాబాయి హోల్కర్ హయాంలో కాశీ విశ్వనాథుడికి ఒక చెప్పుకోదగ్గ ఆలయం నిర్మించడం జరిగింది. ఆ ఆలయమే ప్రస్తుతం మనం దర్శించుకునే కాశీ విశ్వనాథ ఆలయం. కొందరు ముస్లింలు మాత్రం ఇక్కడ అక్బర్ స్థాపించిన దీని లాహీ మతానికి చెందిన కట్టడం ఉండేది అని అంటున్నారు. జ్ఞానవాపి మసీదు వెనకాల ఆలయం ఉండేదని, అక్కడ పూజలకు అనుమతి ఇవ్వాలని 1991 అక్టోబర్ 15న పండిత్ సోమనాథ్ వ్యాస్, డాక్టర్ రామ్ రంగ్ శర్మ ఇతరులు వారణాసి కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి కేసు పెండింగ్ లో ఉంది. 2019లో సుప్రీంకోర్టు అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని అనుమతిస్తూ తీర్పు ఇవ్వగానే జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఆర్కియాలజికల్ సర్వే జరిపించాలని విజయ్ శంకర్ రస్తోగి పిటిషన్ వేశారు. 2021 ఏప్రిల్ 8న కోర్టు దీనిపై ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు అంజుమన్ ఇంతిజామియా మసీద్ కమిటీ అలహాబాద్ కోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు కేసు విచారణ జ్ఞానవాపి మసీదు వార్తల్లోకి ఎక్కడం కలకలం రేపుతోంది. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ABN.